ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. నేను మా వారు అయితే హైదరాబాద్ వెళ్తున్నాం పిల్లల దగ్గరికి. అండ్ మా అంటే పాపను కలిసేసి వస్తాం అన్నట్టు. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులు మధ్యలో అసలు వెళ్ళడమే కుదరట్లేదు. ఎందుకు అంటే పిల్లలు వచ్చేస్తున్నారు, వాళ్ళే వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము బాగా తగ్గిపోయిందని చెప్పేసి అనొచ్చు. అలాగే తిరిగేసి వద్దాం కొద్దిసేపు. ఇవాళ మా ఎంగేజ్మెంట్ డే. అండ్ బ్లెస్సింగ్ కూడా ఇవ్వండి మీరు. మా వారు నా లైఫ్లో ఒక అడుగు వేసిన రోజు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇవాళ మొదటి అడుగు ఈరోజు అంటే ఏప్రిల్ 14న మా ఎంగేజ్మెంట్ అయిందండి. అండ్ వచ్చే 12 మ్యారేజ్ డే అన్నట్టు. ఇంకా 1 మంత్ ఉంది ఇలా అన్నట్టు. మే 12న మా మ్యారేజ్ డే అన్నట్టు ఇలా. అండ్ మ్యారేజ్కి అదే ఎంగేజ్మెంట్కి 1 మంత్ గ్యాప్ అయితే ఉంది కదా. ఆ గ్యాప్లో అయితే మా పేరెంట్స్ మమ్మల్ని తీసుకొని అంటే నన్ను తీసుకొని తిరుపతి, వేములవాడ అన్ని దర్శనాలు చేయించుకొని తీసుకొచ్చిర్రు. పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందో అండ్ పెళ్ళైనాక మా బిడ్డ జీవితం మంచిగా ఉండాలని చెప్పేసి మేము తిరుపతికి వెళ్ళినాం. ఎంగేజ్మెంట్ అయ్యాక తిరుపతికి వెళ్ళినాం అన్నట్టు. పెళ్ళి ఎన్ని రోజులు అంటే ఎన్ని ఇయర్స్, ఏ ఇయర్లో అయిందో మీరు ఒకవేళ మీకు తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కింద అయితే చూద్దాం ఎంతమందికి గెస్ చేస్తారో. నిజంగా చెప్తున్నానండి, ఇన్ని రోజులు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాకైతే ఇన్ని సంవత్సరాలు అయిందా అని చెప్పేసి అనిపిస్తుంది అప్పుడప్పుడు. అండ్ వీడు చూడండి మా చిన్నోడు. పుట్టి హాయ్ చెప్పు. పప్ప మెల్లగా పోని. అయితే కొంచెం తొందరగా బయలుదేరాం అనుకున్నాం, కానీ మీకు తెలుసు కదా మా ఇంట్లో ఎలా ఉంటుంది హడావుడి. కొంచెమే లేట్ అయింది, పర్వాలేదు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. టిఫిన్ ఎక్కడ చేయొద్దు అని చెప్పేసి నైటే కొంచెం పులిహోర పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. పులిహోర కూడా కలిపేశాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉన్నది మధ్యలో ఇద్దరికైతే ప్యాకెట్లో ఇంటి నుంచి ప్యాక్ చేసుకొని తీసుకొచ్చా. ఇద్దరికైతే పనిచేశాను అన్నట్టు. అలా మా మంద ఉంచుకొని మిగతా అంతా వచ్చే దారిలో ఇచ్చేసాను. ఇలా చెప్పు పప్ప, ఏమైనా మాట్లాడాలా? ఈరోజు మా వారు బయటికి తీసుకెళ్తున్నారు. అదే విధంగా పప్ప షాపింగ్ ఏమైనా ఉందా? మినిమం ఒక రేంజ్ లో షాపింగ్ ఉండాలి. ఎంగేజ్మెంట్ డేకి మ్యారేజ్ డేకి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ డే బయటికి వెళ్తున్నాం కదా, మ్యారేజ్ డేకి అంటే మ్యారేజ్ డేకి కట్టుకోవాలి అంటే ఇప్పుడు కొనియాలన్నట్టు. బయటికి వెళ్దాం అనుకుంటున్నాం చాలా రోజులే. అంటే ఈ మధ్యలో వెళ్తున్నాం కానీ టైం సరిపోవట్లేదు పిల్లల దగ్గరికి వెళ్ళడం. మళ్ళీ ఇద్దరు ఒకరు ఆ మూలకు ఉంటే ఒకరు ఈ మూలకు ఉన్నారు మా పిల్లలు ఇద్దరు అన్నట్టు. హైదరాబాద్లోనే కానీ మూలకు ఒక్కరు ఉన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరిని తీసుకొని పట్టుకొని ఇటు అటు తిరగడం అంతే. ఆ టైం అయిపోతుంది అని చెప్పేసి బయటికి తిరగట్లేదు. జస్ట్ అక్కడనే ఎక్కడన్నా దగ్గరలో రెస్టారెంట్ ఉంటే తినిపించేసి మళ్ళీ వదిలిపెట్టి వచ్చేసుడు అవుతుంది అన్నట్టు. అలాగా అందుకని చెప్పేసి ఈసారి అయితే బయటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ పాప, నేను, మా వారు. అండ్ ఈ డ్రెస్ అయితే ఇవాళ వేసుకున్నాను నేను. బాగుంది, కోట్ మోడల్ వచ్చింది. బట్ తీసుకొని అయితే చాలా రోజులే, కానీ ఇవాళ వేసుకున్నా. కాలర్ నెక్ బాగుంది కదా. నా హెయిర్ స్టైల్ కూడా బాగుంది, బట్ కొంచెం కట్ చేపిస్తాను. చలో మరి హైదరాబాద్లో కలుద్దాం. బాయ్. హలో అండి, ఇంటి నుంచి పులిహోర చేసుకొచ్చినా కదా, అందుకని చెప్పేసి ఇట్లా అంటే ఇప్పుడు తినేద్దామని చెప్పేసి ముందట ఇక్కడ నేను పులిహోర అయితే చాలా చాలా టేస్ట్ ఉంది. మా వారికి కూడా తినిపిస్తూ నేను తింటున్నాను అన్నట్టు. బట్ వద్దులే అని చెప్పేసి మధ్యలో ఇక్కడ నాగి తను తినేస్తారు. నేనైతే ఇప్పుడు తినేస్తున్నాను. అలాంటి మా బాబు తినేసాడు. మా బాబు చికెన్ విత్ గోధుమ చపాతీ తిన్నాడు. నేనేమో పులిహోర తింటున్నాను. కొంచెం ఎర్లీగా లేచి ఇట్లా చేసేస్తాను అన్నట్టు. ఎప్పుడన్నా ఒక్కసారి వీలైతే టిఫిన్ తింటాం, కానీ దాదాపుగా ఏమైనా ఇంటి నుంచి టిఫిన్ చేసుకోవడానికి మక్క చపాతీ, రొట్టెలు లేదంటే ఇట్లా టిఫిన్ ఏదైనా చేసుకోవడానికి ఇంటి ఫుడ్ తినడానికి ఇష్టపడతాను నేను ఎక్కువగా. అందుకని చెప్పేసి ఇలా. పాప తిప్పి అన్న వద్దా? తినేసి మా వారైతే ఇక్కడ కొంచెం కార్ పక్కకు తీసుకొని ఆపి తింటున్నారు అన్నట్టు. డ్రైవింగ్లో తినిపిస్తా అంటే వద్దు, డ్రైవింగ్లో కొంచెం ఆగి తింటే పోయేది ఏమి ఉండదని చెప్పేసి కొంచెం సేపు ఆగి పులిహోర 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 పులిహోర. మా ఫ్యామిలీ కంటే మంచిగా పులిహోర ఎవరు కలపరని చెప్పేసి కలుపుకొని తీసుకొచ్చి. అంతేనా? మాట్లాడు లేదు, ఓన్లీ అటాక్. సరే కానివ్వండి కానివ్వండి చరి గారు, కానివ్వండి. చికెన్ చూపి కదా, చికెన్ చపాతీ నా కోసం వేసుకొచ్చి పొద్దున్న లేచి
తినలేడు వాడు మమ్మీ. వాడు ఆల్రెడీ తినేసిండు మధ్యాహ్నమే, మధ్యలో తినేసిండు. ఫ్రంట్ కెమెరా అట్లనే కనిపిస్తుంది. హలో అండి. అండ్ నేను చేసుకెళ్ళిన టిఫిన్ అయితే పిల్లలకు ఇద్దరికి పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం తినే వరకు లేట్ అవుతుందని చెప్పేసి. అండ్ ఎండలు అయితే దారుణంగా ఉన్నాయండి, నిజంగా చెప్తున్నాను. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే కానీ అర్థం కాదు. కొబ్బరి బొండం తాగేశాక లోపలైతే కొబ్బరి ముదిరి ఉంటుంది కదా, అవి కూడా కోసేయండి అంటే ఈ విధంగా కోసిచ్చారు. అది కూడా తినేసి అక్కడి నుంచి దగ్గరలోనే, అండ్ మా పాప వాళ్ళ హాస్టల్ దగ్గరలోనే ఈ విధంగా అయితే అండ్ జూడియో ఉంటుందండి. నేను దాదాపుగా పిల్లల దగ్గరికి వెళ్తే దాదాపుగా జూడియోలో షాపింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓపిక ఉంటే మాత్రం దాదాపుగా వెళ్తాను అన్నట్టు. అండ్ డైలీ వేర్ టాప్స్ కానీ పిల్లలకైతే చాలా, నాకైతే చీప్ అండ్ బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది జూడియోలో అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చూశాను, బట్ దాంట్లో అయితే కొన్ని ట్రై చేసి అండ్ కొన్ని అయితే మా పాప కోసం తీసుకున్నాను. నేనైతే సమ్మర్ వేర్ ఏమైనా ఉంటే తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే జూడియోలో నిజంగా చెప్పాలంటే చాలా చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి. నాకైతే డైలీ వేర్ టాప్స్ ఎక్కువ జూడియోలో తీసుకుంటున్నాను ఈ మధ్యలో అయితే. అండ్ నేను ఎక్కువగా ఎలాంటి టాప్స్ వేసుకుంటానో మీకు అందరికీ తెలుసు కదా. ఇక్కడ చూడండి, నేను ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా డైలీ వేర్ అంటే ఇలా అంటే కాలర్ నెక్ కానీ అలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగానే తీసుకుంటాను. బట్ నాకైతే అంతగా ఏం నచ్చలేదు. బట్ ఫిట్టింగ్ కూడా అంతగా బాగలేకపోతే అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఆల్రెడీ మొన్న వెళ్ళినప్పుడు కూడా కొన్ని షాపింగ్ చేసినా ఇంకా వేసుకొనే లేదు. అక్కడ నుంచి పిల్లల్ని కూడా కొంచెం తిప్పాలి కదా బయటికి అని చెప్పేసి అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వీకెండ్స్లో వస్తున్నామని చెప్తే చాలండి, వాళ్ళైతే 2 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. మనకు అంటే ఆ దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మనకి ఏదైతే కంఫర్ట్ ఉంటుంది, త్వరగా ఎక్కడికి అయితే వెళ్ళగలము అనుకుంటామో అక్కడికి అంటే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. మేము వెళ్ళింది అయితే ఫస్ట్ టైం అండి లూలు మాల్కి అయితే తీసుకెళ్ళాను పిల్లలకి. అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము. అండ్ మా వారు, నేను, మా పాప అయితే వెళ్ళాము. అండ్ నిజంగా చెప్తున్నాను, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా అండ్ ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఏమన్నా కొత్తగా కనిపించేలాగా ఉంటేనే మనకు కొంచెం ఓకే షాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది నాకేమో. అండ్ ఇక్కడికి వెళ్ళగానే ఇట్లా జ్యువెలరీస్ కనిపించింది. మా పాపకైతే ఇక్కడ వెళ్ళగానే ఇయర్ టాప్స్ ఉంటాయి కదా, అవి అయితే ఒకటి ట్రై చేశాను. బట్ అంతగా సెట్ అయినట్టు అనిపించలేదు నాకు, ఆ పక్కకు పెట్టేశాను. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ లోపలికి అనేది వెళ్ళాము. అండ్ వెళ్తూ వెళ్తూ ఇలా చిన్నగా వీడియో కూడా తీస్తాం. మాల్స్లలో మనం ఏం కొంటామా ఏది కొనమా అనేది ఉండదు, బట్ చూద్దాం అని చెప్పేసి ఎక్కువ మంది వెళ్తారని చెప్పేసి నేను అనుకుంటాను. నేనైతే అందుకే వెళ్తాను, ఇలా ఉంటుంది ఏంటిది అనేది జస్ట్ టైంపాస్ అవుతుంది. అండ్ పిల్లల్ని కూడా అలా తింపుకొచ్చినట్టు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వెళ్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చూసి ఇలాంటి చిన్న చిన్న క్యూట్ చూస్తే పిల్లలకు సరదాగానే అనిపిస్తుంది. బట్ మనకు వీటిని మెయింటెనెన్స్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. దాంట్లో ఒక చేప పిల్ల ఉండే, దాన్ని ఏం చేసుకుంటామని చెప్పేసి మళ్ళీ అక్కడనే పెట్టేశాను. నేనైతే ఇక్కడ లూలు మాల్లో చూసింది ఎక్కువగా ఏంటిదంటే అండి షాపింగ్ అంటే మనకు అంటే బట్టలలో కానీ అలాంటివి కాకుండా తినే ఫుడ్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా, రొయ్యలు అయితే ఫ్రెష్గా చాలా చాలా బాగుండే. నేను ఎక్కువగా రొయ్యలు, లివర్ అలాంటివి తింటూ ఉంటాను. బట్ ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చూసారు కదా చేప ఎంత పెద్ద, దాంట్లో ఆల్రెడీ సగం కోసి పెట్టారు. ఇక్కడైతే మనకు ఏమాత్రం ఓపిక లేని వాళ్ళు ఉంటారు చూడండి, ఫుడ్ వండుకునే ఓపిక లేని వాళ్ళు. ఇక్కడ చూసారు కదా మేక తలకాయ ఎంత మంచిగా ప్యాక్ చేసి పెట్టారో. అండ్ బోన్స్కి బోన్స్, బోన్ లేని చికెన్, బోన్లెస్ మటన్, అలా దానికే డిఫరెంట్ ఉన్నాయండి. రొయ్యలలో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. లెగ్ పీస్ కూడా అన్ని మసాలాలు కలిపి మరీ పెట్టారండి. ఓపిక లేకపోతే జస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని మనం వండుకునుడే అన్నట్టు. ఇక్కడ ఇలా లివర్ ఉన్న బాక్స్ చూపించడంతోనే మా వారు అంటున్నారు కావాలా లేకనా తీసుకో నీకు అని చెప్పేసి. బట్ నాకేమీ వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళే వరకు మళ్ళీ పాడైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నాను. ఇవన్నీ మసాలాలు ఆల్రెడీ కలిపి పెట్టేసిన మసాలా అంతా కలిపి పెట్టేసిన బాక్సులు అన్నట్టు. నాకైతే దీంట్లో నాన్ వెజ్ చాలా బాగా నచ్చింది. మళ్ళీ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి. ఇటు కూడా చూడండి ముక్కలు, అక్కడ వచ్చేసి పీసెస్ ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చేసి ముక్కలకు కూడా మొత్తం మసాలా అన్నీ కలిపేసి పెట్టేసి ఉన్నారు. ఏది మనం వేయాల్సిన అవసరమే లేదట, జస్ట్ పొయ్యి మీద పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి కాల్చిన కోడి మొత్తం క్లీన్ చేసి పెట్టి ఉన్నారు. అదేవిధంగా పిట్టలతో సహా చూసుకుంటే అన్ని రకాల నాన్ వెజ్, అన్ని రకాల కోళ్ళు, అదేవిధంగా అన్ని రకాల మనకు మసాలాలతో కలిపి పెట్టి ఉన్నారు. మనకు ఓపిక ఉంటే అండ్ ఇంటికి వెళ్ళి ఈజీగా వండుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి ఉలవకాయలు, మా పిల్లలకు చాలా ఇష్టం అన్నట్టు, అందుకని చెప్పేసి వాళ్ళకి చూపించాను. బట్ ఎప్పుడైనా ఇంటికి వెళ్ళే ముందు ఇట్లా వస్తే మాత్రం తీసుకుందాము, మీకు చాలా ఇష్టం కదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా కాస్త ముందుకు వెళ్ళాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి నిజంగా మనకు అంటే ఇప్పుడు కొన్ని మాల్స్లలో సిటీలలో ఎలా ఉంటుందంటే నిజంగా ప్రతి ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఓపిక చాలా తక్కువ ఉంటుంది వండుకొని తినడం. వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటాను. బట్ అన్నీ కూడా అట్లా మనం అంటే అన్నిటికీ అట్లా ఆధారపడి ఉండొద్దు అని చెప్పేసి కూడా అనుకుంటాను నేను. ఇక్కడైతే బ్రెడ్, అన్ని రకాల బ్రెడ్, బన్ అన్నీ
ఉన్నాయండి, ప్రతి ఒక్కటి అన్నీ రెడీ ఉన్నాయి, జస్ట్ ఇంటికి వెళ్ళి మనం ప్లేట్లో వేసుకొని తినడమే అన్నట్టు. బట్ ఇలాంటి ఎక్కువ నేనైతే పిల్లలకు అలవాటు చేయలేదు, నేను కూడా ఎక్కువగా ఇష్టపడను, ఎందుకంటే అవన్నీ తింటే ఫ్యాట్ అవుతుంది అని చెప్పేసి పిల్లలకు చిన్నప్పటి నుంచే భయం పెట్టి ఉన్నాను నేను. వాళ్ళు కూడా ఎక్కువగా తినరు. ఇప్పుడైతే అండి పిల్లలు హాస్టల్లో ఉండి కొంచెం అయితే అలవాటు చేసుకున్నారు, బట్ తప్పదు కదా ఇక పిల్లల కోసం కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చపాతీస్ అండి, ఇవన్నీ కట్టలు ఉన్నాయండి. తందూరి రోటీస్, పూల్కాస్, అదేవిధంగా మనకు నార్మల్గా మన ఇంట్లో చేసుకునే రోటీస్ ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ వేడి చేసుకొని తినేయడమే. రేటు కూడా ఎంత తక్కువ ఉంది తెలుసా, ఇదని చూడండి, ఇది కట్ట ఉంది కదా, జస్ట్ 60 రూపాయలు ఏమో ఉండే అంతే, అంతకంటే ఎక్కువ అయితే ఏది లేదు. ఇక్కడ కూడా అండి అన్ని కోళ్ళకైతే ఇట్లా మసాలా పెట్టి మంచిగా మ్యాగ్నేట్ చేసి ఉన్నారు. వీటిని కూడా మనం కావాలి అనుకుంటే అప్పటికప్పుడు కూడా కుక్ చేసి ఇస్తారట. ఇదంతా చూసినాక అండి కొంచెం ఆకలి అయితే అవుతుంది కదా, మళ్ళీ ఇంకా తిరగడానికి కూడా ఓపిక ఉండాలి కదా. మెయిన్ అయితే ఎగ్ పప్పు ఇట్లా తీసుకురండి అని చెప్పేసి చెప్పాను. ఇదేందో నాకు కూడా పూర్తిగా తెలియదు దీని పేరు, బట్ తీసుకొచ్చారు. బన్నులో చికెన్ వేసి ఎలా అయితే తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉండే. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఎండు రొయ్యలతో, ఎండు చేపలతో మొదలు పెడితే అన్ని రకాల ఎండు పచ్చి అన్నీ కలిపేసి ఇట్లా ఈ విధంగా అయితే చికెన్ అంటే పికిల్స్ అయితే అన్నీ ఉండే, చట్నీస్. ఇక్కడ చూడండి మామిడికాయకి జస్ట్ కోసి ఉప్పు కారం వేసి ఉన్నారు, అది కూడా అమ్ముడు పోతుంది అన్నట్టు. అవన్నీ అమ్ముడు పోతున్నాయంటే అలా తింటున్నారనే అర్థం కదండి. బట్ నేను చెప్పేది ఒకటే, మీ వీలైన మట్టుగా ఇంట్లో వండుకొని తినడానికి ట్రై చేయండి. అలా అయితేనే హెల్త్ని చాలా కొన్ని రోజులైనా కాపాడుకోగలం. ఇప్పుడు ఉన్న మొత్తం అదేంది మందుల తిండికి మళ్ళీ బయట ఫుడ్ తింటే ఇంకేం లేదు, అంతే సంగతి అన్నట్టు. ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఇంకో ఫ్లోర్కి వెళ్ళి ఈ విధంగా అయితే కొంచెం ఇంకా పైన ఏం ఉందో చూద్దామని చెప్పేసి ఈ విధంగా వెళ్ళాము. అదేవిధంగా మా వారిని చిన్న వీడియో తీయండి, జస్ట్ ఒక స్టైల్గా ఇలా చేస్తాను అన్నాను, బట్ మా వారు కెమెరా మొత్తం దింపేశారు. లాస్ట్కి అయితే ఇలా వచ్చింది అన్నట్టు. అండ్ నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు. మీరు కూడా ఎప్పుడైనా లులు మాల్కి వెళ్ళి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామండి. నేను లాస్ట్కు లులు మాల్లో ఏం తీసుకున్నారని మాత్రం అడగకండి, నాకైతే పెద్దగా ఏమీ నచ్చలేదు, జస్ట్ ఫుడ్ మాత్రమే బాగుండే. అది కూడా బయట ఫుడ్ తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను, మరి నాకైతే ఏమీ నచ్చలేదు. మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.